జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరారు బీఆర్ఎస్ ఎంపీలు. జూబ్లీహిల్స్ లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ మహిళా అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అలా జరగని పక్షంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందనే విషయాన్ని సీఈసీకి తెలిపినట్లుగా బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. హిల్స్ బై ఎలక్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతున్నామనే భయంతో మరి అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా గత వారం రోజుల నుంచి ప్రభుత్వం తరఫున జరుగుతున్న ప్రతి ఒక్క చర్య మరి దీనికి ఒక ఉదాహరణ. ఈరోజు ఎలక్షన్ కమిషన్కి మేము ప్రత్యేకంగా చెప్పడం 4-5 అంశాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగేది. ఒకటి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వలన, అధికార దుర్వినియోగం వలన అక్కడ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఓటర్స్కి విశ్వాసం కల్పించి భయం లేకుండా వారు వెళ్ళి వారి ఓటు వేసే కార్యక్రమం జరగాలంటే మరి కేంద్ర బలగాలను కంపల్సరిగా అక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మరి మీరు పంపించాలి. మరి ఆ పంపించడానికి కారణాలు మరి గత వారం 10 రోజుల నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలనే విషయాన్ని కూడా చెప్పడం జరిగేది. ఈ విషయం పైన ఎలక్షన్ కమిషన్ స్పందించి తప్పనిసరిగా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం కూడా ప్రధానంగా మ్యాక్సిమం ఓటింగ్ కావాలనేదే మా ధ్యేయం. కాబట్టి ఈ కేంద్ర బలగాలను పంపించే దానిపైన సీరియస్గా మేము పరిశీలించి తప్పనిసరిగా పంపిస్తామనే మాట వారు చెప్పడం జరిగింది.